తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపింది. ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఇంకా జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, ఇంకా జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మరోవైపు నేడు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ద్రోణి ప్రస్తుతం ఈశాన్య విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుంది. అలాగే తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్ష ప్రభావంతో పాటు ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఐఎండీ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో సముద్ర పాలాలు లెగించబడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో మత్స్యకారులు చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్లవద్దని పేర్కొంది.